హలో ఎవ్రీవన్. సెల్ఫ్ లవ్ అనే మాటకి డైరెక్ట్ అర్థం మనల్ని మనం ప్రేమించడం. మనల్ని మనం ఎందుకు ప్రేమించడం అని ఈజీగా మాటను తీసి పడేయకండి. సెల్ఫ్ లవ్ అంటే అది కాదు. మనలో చాలామంది తమను తాము ప్రేమించడం సంగతి పక్కన పెడితే తమను తాము అసలు ఇష్టపడరు కూడా. మనల్ని మనం నమ్మనప్పుడు, మనల్ని మనం ప్రేమించినప్పుడు మన నీడ కూడా మనకు తోడుగా ఉండదు. అందుకే మనం పక్కవారికి పంచే ప్రేమని మనం కూడా పంచుకోవడం చాలా ముఖ్యం. అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు గుర్తించి మీ శరీరాన్ని, మీ మనసుని, మీ ఆలోచనల్ని మీరు అనుభవించడం. వాటిని నిరంతరం నిర్మోహమాటం లేకుండా అభినందించడం. ఇదొక ప్రక్రియ. ఒక రోజులో మొదలయ్యి అంతమయ్యేది కాదు. జీవితాంతం మీతో మీరు చేసే ప్రయాణంలో మీ మీద ఉన్న మీకు ప్రేమ మీకు మంచి మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఈరోజైతే అవేంటో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే మిమ్మల్ని మీరు క్షమించడం. మీరు చేసే చిన్న తప్పు కూడా కొండంత చేసుకొని రోజంతా నాకు బుద్ధి లేదు, తెలివి లేదు అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. అలా ఎన్నిసార్లు తిట్టుకుంటారు? అందుకనే నేను మనిషినే కదా, తప్పులు చేయడం సహజం, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటాను అని ఆలోచించండి. అదే తప్పు మీ పాప కానీ, మీరు ప్రేమించిన మనిషి కానీ చేస్తే వారిని రోజంతా తిడుతుంటారా? లేదు కదా. మరి మిమ్మల్ని మీరు ఎందుకు అలా తిట్టుకుంటారు? అందుకనే మిమ్మల్ని మీరు క్షమించండి. మీరు తప్పులను గుర్తించి వాటిని మళ్ళీ చేయకుండా నిర్ణయించుకోండి. అంతేకాని వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ మీకు మీరే శత్రువు అవ్వద్దు. సెకండ్ టిప్ ఏంటంటే రోజులో కొన్నైనా మీకు నచ్చే పనులు చేయండి. మీకు ఏ పనులు చేస్తే సంతోషం, ప్రశాంతత వస్తుందో ఆ పనులకు రోజులో కొన్ని నిమిషాలు కేటాయించండి. ఒక్కోసారి పని భారం ఎక్కువయ్యి లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎక్కువ సమయం గడిపినప్పుడు మనం అలసిపోతాము. ఆ సందర్భాల నుండి, ఆ మనుషుల నుండి కొంచెం బ్రేక్ దొరికితే బాగుంటుంది అని అనుకుంటాము. అలా అనిపించినప్పుడే మీకు మీరు కొంచెం సమయం కేటాయించుకోవచ్చు. మీకు నచ్చిన పనులు చేసుకోవటానికి కొంచెం కూడా మొహమాట పడొద్దు. మీకోసం మీరు ఇష్టపడి చేసిన పని ఇచ్చే ఆనందం, ఎనర్జీ మిమ్మల్ని మీరు కొత్తగా రీఛార్జ్ చేస్తుంది. కాబట్టి మీకోసం మీరు కొంచెం టైం తీసుకోవడం మర్చిపోవద్దు. రోజులో ఒక 1 అవర్ అయినా మీకోసం మీరు టైం తీసుకుంటే ఆ రోజు మీకు కూడా మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. థర్డ్ టిప్ ఏంటంటే మీ విషయంలో హద్దులు దాటి ప్రవర్తించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి. మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది మిమ్మల్ని కావాలనే మాటలు అంటుంటారు, లేదా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తుంటారు. ఇలాంటి వారి చుట్టి ఉండడము మనకున్న ఎనర్జీ తగ్గిపోతుంది. మన మీద మనకున్న నమ్మకం కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. దూరం ఉండడం కుదరకపోతే మీ సమక్షంలో వారికి ప్రవర్తనను కంట్రోల్లో ఉంచుకోమని వివరించండి. ఎదుటివారిని హద్దుల్లో పెట్టడం అంటే అర్థం బంధాలను తెంచుకోవటం కాదు. ఒక బంధంలో ఉన్న ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవటం. మీకు గౌరవం దక్కడం లేదన్నప్పుడు ఆ విషయాన్ని వివరించే హక్కు మీకుంది. నీ హక్కును గుర్తించి వారి మాటల్ని హద్దుల్లో ఉంచితే మంచిది. అలా వారు గుర్తించినప్పుడు మీకు కూడా మీ జీవితంలో వారి స్థానం ఏంటో అర్థమైపోతుంది. దాన్ని బట్టి వారికి వారి మాటకి ఎంత విలువ ఇవ్వాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఫోర్త్ టిప్ ఏంటంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారో గుర్తించండి. వారు మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారా, లేక మీకు వంకలు పెడుతూ మీరు చేసే ప్రతి పనిని తీసి పడేస్తూ మిమ్మల్ని బాధ పెడుతూ మీ బాధలో సంతోషాన్ని వెతుక్కునేవారా అనేది గుర్తించండి. మనకున్న ఈ చిన్న జీవితంలో ఫేక్ ఫ్రెండ్స్కి, ఫేక్ రిలేటివ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మిమ్మల్ని మీ లక్షణాలని గుర్తించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే వాళ్ళతో స్నేహం చేయండి. అలాంటి స్నేహాలు, బంధాలు మన మానసిక ఆరోగ్యాన్ని, మన జీవితం యొక్క క్వాలిటీని పెంచుతుంది.
ఫిఫ్త్ టిప్ ఏంటంటే మీకోసం మీరు అందుబాటులో ఉండండి. ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఆఫీస్లో వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి అవసరాలను తీర్చి మీరు మీ అవసరాలకి ఎన్నిసార్లు అందుబాటులో ఉన్నారో లేదో ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని, మీ అవసరాలని ఎన్నిసార్లు వేరే వారి కోసం త్యాగం చేసుంటారు? ఆ అలవాట్లను మానుకోండి. నీ అవసరం నీ చుట్టూ ఉన్నవారికి ఎంత ఉంటుందో మీకు మీ శరీరానికి కూడా అంతే ఉంటుందని గుర్తించండి. మిమ్మల్ని మీరు కొవ్వొత్తులా కీర్తించుకోకుండా మీ అవసరాలు పక్కన పెట్టి పక్కవారిని చూసుకోవాల్సిన అవసరం లేదని గుర్తించండి. మీరు బాగుంటేనే కదా, మీరు సంతోషంగా ఉంటేనే కదా మీరు వేరే వారి కోసం ఏదైనా సరైన పద్ధతిలో చేయగలరు. కాబట్టి మీకు మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండండి. మీ అవసరాలను ముందు చూసుకోండి. పక్కవాడికి సహాయం చేయాల్సింది తర్వాత మీరు ఆలోచించండి. చూసారు కదా ఫ్రెండ్స్, సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఎలాంటి మార్గాన్ని ఫాలో అవుతారో ఇంకేవైనా మార్గాలు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే సెల్ఫ్ లవ్ని డెవలప్ చేసుకోవడానికి నాకంటూ కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి అందరితో ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా మంచి మంచి టిప్స్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా వీడియోస్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching. Please subscribe my channel.